హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైనటువంటి మోదకాలను చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇందులో చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే ఎప్పుడు చేసిన మోదకాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే రుచి కూడా చాలా బాగుంటాయి. వీటిని మనం కుడుములు అలవాటు ఉన్న వాళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలామంది చాలా కష్టం ఇవన్నీ ప్రాసెస్ ఎలాగా అనుకుంటారు. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే అస్సలు ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా మోదకాన్ని రెడీ చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత పచ్చి కొబ్బరిని ఒక కప్తో, ఏ కప్తో తీసుకున్నా బెల్లం కూడా అదే కప్తో తీసుకోవాలి. ఒక కప్పు పచ్చి కొబ్బరికి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినే ఉద్దేశం ఉంటే 3/4 కప్పు వేసుకోవచ్చు, కానీ అరకప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం పూర్తిగా కరిగి ఈ విధంగా వచ్చే వరకు బాగా కదుపుకుంటూ ఉండాలి. ఇది పాకం రావక్కర్లేదు. ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. జస్ట్ బెల్లం కరిగి లైట్గా దగ్గరికి వస్తుందనే వరకు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో దీన్ని దించేసుకోవచ్చు. ఉండలు చేయం కాబట్టి దీన్ని బాగా పాకం వచ్చే, జిగురు వచ్చే అంత అక్కర్లేదు. లైట్ దగ్గరికి వచ్చే వరకు సరిపోతుంది. ఇందులో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి వేడి చల్లారకుండా. ఇప్పుడు ఒక పాన్లోకి ఒక బౌల్తో కప్పున్నర వాటర్ని తీసుకోవాలి. ఇందులో ఒక అర స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ బెల్లం పొడిని వేసుకోవచ్చు. ఇందులో తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు దాని ప్లేస్లో. ఏ కప్తో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బియ్యం పిండిని తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసే వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం అంతా ఎక్కడ ఉండలు పొడిపిండి లేకుండా అంత బాగా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది గోరువెచ్చగా అయ్యాక ఒకసారి పిండి ముద్దని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఎక్కడ పొడిపిండి లేకుండా ఈ విధంగా రఫ్ చేసుకుంటూ బాగా కలపాలి. ఎక్కడైనా మనకి పిండి సరిగ్గా కలవకుండా గట్టిగా ఉందనిపిస్తే చేతిని జస్ట్ వాటర్ తడుపుకుని పిండిని ఉండ చేసుకోవాలి. వాటర్ పోయకూడదు. చేతికి టచ్ చేసుకుని వాటర్ని పిండిని చుట్టుకుంటే మనకి అది కూడా బాగా కలుస్తుంది. ఈ విధంగా ముద్దలా చేసుకున్న తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవాలనుకునే ప్లేట్కి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కింద మొత్తం ఇలా అప్లై చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఉండతో మనం మోదకాలను చేసుకుందాం. మోదకాలు చేసుకోవడానికి చిన్ని ఉండని తీసుకుని దాన్ని రౌండ్గా చేసుకుని తర్వాత మనం చేతుల్ని తడితో లేదా నూనెతో తడుపుకుంటే మనకి చెయ్యి అంటుకోకుండా పిండి వస్తుంది. ఈ విధంగా గుంటలా చేసి దీంట్లోకి మనం కొబ్బరి స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఈ కొబ్బరి స్టఫింగ్ని హెవీగా పెట్టకూడదు, కొద్దిగా పెట్టుకుని దాని లోపలికి అలా పుష్ చేసుకుని మొత్తం అన్ని వైపులా చివర్లు అంచుల దగ్గర స్మూత్గా దగ్గర లాక్కోవాలి. ఇలా తీసిన దాన్ని ఇదే షేప్లో మనం పైకి ఒత్తుకుంటూ ఎక్కడైనా మనకి క్రాక్గా అలా వచ్చి విడిపోయినట్టు డౌట్గా అనిపించిన చోట జస్ట్ లైట్గా తడి చేసుకుని చేతిని ఈ విధంగా మనం చేతితో టచ్ చేసుకుంటూ చేస్తే ఆ క్రాక్స్ కూడా పోతాయి. జస్ట్ వాటర్తో ఫినిషింగ్ ఇచ్చుకుంటే చుట్టూరు మోదకం కూడా చాలా చక్కగా నిండుగా వస్తుంది. దీనిపైన ఇప్పుడు డిజైన్ కోసం నైఫ్ని కానీ లేకపోతే స్పూన్ని కానీ బ్యాక్ సైడ్ కానీ ఇలా పెట్టి ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మోదకాలు మౌల్డ్ ఉంటే కనుక మోదకం మౌల్డ్తో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరి దగ్గర అవైలబుల్ ఉండవు కాబట్టి మోదకాల మౌల్డ్ ఈ విధంగా చేత్తో ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం నేను మోదకాల మౌల్డ్తో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని మోదకాలని ప్రిపేర్ చేసుకోవాలి. మరొకసారి ఏ విధంగా చేయాలో చూసేయండి. ఇలా చాలా జాగ్రత్తగా మౌల్డ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ క్రాక్ వచ్చినా లైట్గా పిండిని జస్ట్ అలా అంటించి వాటర్ని తడిపి
స్మూత్గా లాగాలి. అలాగే దీన్ని కూడా ఎక్కువ నొక్కకూడదు, జస్ట్ మనకి అలా లైట్గా పుష్ చేస్తే ఆ మార్క్ పడేలా పుష్ చేస్తే సరిపోతుంది. ఇలా మోదకాలన్నిటిని రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకున్న మోదకాలన్నిటిని ఇప్పుడు స్ట్రీమ్ చేయాలి. స్ట్రీమ్ చేయడానికి మనం ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి మోదకాలన్నిటిని ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి 1/2 లీటర్ వరకు వాటర్ని తీసుకుని వాటిని హీట్ అయ్యే వరకు స్టవ్ మీద ఉంచి అవి బాగా కాగిన తర్వాత దానిపైన స్ట్రీమింగ్కి మనం మోదకాన్ని పెట్టుకుని దీనిపైన ఒక మూతని పెట్టుకోవాలి. వాటర్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మోదకాన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు వీటిని ఉడికించాలి. అంతే. 10 నిమిషాల తర్వాత మనం మోదకాన్ని తీసేసుకుంటే ఈ విధంగా మోదకాలు రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రాసెస్ ఉంది. మీరు కూడా ఈ వినాయక చవితికి మోదకాల్ని ప్రిపేర్ చేసి ఆ గణనాథుడికి సమర్పించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.